బహుశా నాకు తెలిసి ఆ వీడియో రికార్డ్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ముందు రికార్డ్ చేస్తారు, రికార్డ్ చేసి తప్పొప్పులు ఏమన్నా ఉంటే కట్ చేసి నీట్గా తర్వాత ఆ వీడియోని లైవ్ స్ట్రీమ్ చేసి ఆ లింక్ని మిగిలిన మీడియా ఛానల్స్ అన్నింటిలో కూడా పంపిస్తారు. అది జరిగే ప్రాసెస్. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు మాట్లాడేదే. ఒకవేళ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినా మన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారో మనం ముందే చెప్పేయచ్చు. ఎప్పట్లాగే ప్రెస్ మీట్ పెట్టంగానే అంటే మొదలు కాగానే కెమెరా అక్కడ ఆన్ కాగానే ఇలా చూస్తాడు. సగం ఏడిసినట్టు సగం నవ్వినట్టు ఉంటుంది ముఖం. ఏడుతున్నాడో తెలియదు, నవ్వుతున్నాడో తెలియదు. ఆ ఏడుతున్నాడా నవ్వుతున్నాడా ఈ కన్ఫ్యూజన్లోంచి మనం బయటకు వచ్చేటప్పటికి సగం ప్రెస్ మీట్ అయిపోతాయి. నిజంగా సగం అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి అని ఎడుతున్నాడో నవ్వుతున్నాడు అని తెలుసుకునే లోపు సగం ప్రెస్ మీట్ అయిపోతాయి. ఆ సగం కానీ మనకి వినపడుతుంటే మెల్లిగా ఏమని మాట్లాడతాడు? అమ్మఒడి అంటాడు, తల్లికి వందనం అంటాడు, గోరుముద్ద అంటాడు, సిక్కి అని ఉంటాడు. నేనే కానీ ఉండుంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోదును అని చెప్తాడు. చివరిగా లాస్ట్గా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ మనం సాధించాం, చివరికి మనం అనుకున్నదే జరిగింది. సుప్రీంకోర్టే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సిట్ వేసింది. ఇది మన విజయం. ఇది అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అయితే కనుక మనకు వ్యతిరేకంగా తీర్పుతున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కేంద్రమే దాని బాధ్యత చూసుకుంటుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేదు. ఇది మన విజయం సాధించని చెప్తాడండి. అంతకు మించే ఉండదు. ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడతాడు. ఆ మధ్యలో 4 డైలాగులు కొడతాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధి కట్టేశాడు. దాని గురించి మాట్లాడతాడండి. లోకేష్ గారి రెడ్ బుక్ గురించి మాట్లాడతాడండి. అక్రమ కేసులు అంటాడండి, ఉప్పు అంటాడండి, పప్పు అంటాడండి, కొబ్బరి నూనె అంటాడండి, అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు అంటాడండి. అంతకుమించి ఏమి ఉండదు. చివరి ఆఖరిన ఎవరైనా మీడియా ప్రతినిధి లేచి ఒక్క ప్రశ్న అడిగాడు అనుకోండి, బాబు టైం అయిపోతుందమ్మా, చాలా బోళ్ళు ఉన్నాయి అక్కడ వెనకాతల, బోల్డ్ పని చేసేయాలి, వెళ్ళి కట్లు కొట్టాలి, రాళ్ళు మోయాలి, రప్పలు మోయాలి అని చెప్పి పారిపోతాడు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇదే తంతు. దయచేసి ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి ఈసారి అయినా సరే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆ ప్రెస్ మీట్ కూడా వెరైటీగా ఉంటుంది. మీడియా ప్రతినిధి గ్రూపులో ఒక మెసేజ్ పెడతారు, పలానా టైంకి ప్రెస్ మీట్ ఉందో రండి అని చెప్పేసాను. అది కూడా ఎలా పెడతారో, మీరు కెమెరాలు తెచ్చుకోవద్దు, మైకులు తెచ్చుకోవద్దు, ఖాళీ లింగ్ 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 అని ఊపుకుంటూ వచ్చండి సరిపోద్ది. టీ ఇస్తాం, టిఫిన్ ఇస్తాం, శుభ్రంగా తినండి. అక్కడ మా వాళ్ళు రికార్డ్ చేస్తారు, ఓ పక్కన మా వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఆ రా ఫుటేజ్ ఏదైతే ఉందో మీ చేతికి ఇస్తాం, మీరు లైవ్ స్ట్రీమ్ చేసేసుకోండి. అంతే, అంతకుమించి ఏముండదు అక్కడ. దాన్ని ఎవడో ప్రెస్ మీట్ అని అనరు. ఇప్పుడు కూడా వచ్చి సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, మానవుడు చోటు చెప్తాడు. సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి ఎక్కడ సంబంధం ఉండదు, ఎక్కడ పోలిక ఉండదు, ఎక్కడ పొంతన ఉండదు. మధ్యలో బాధపడిపోతాడు. ఎందుకు బాధపడిపోతాడో అర్థం కాదు. కావాలంటే చూడండి, నేను కొన్ని పాయింట్లు చెప్పాను కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మనం విజయం సాధించేసాము, న్యాయం ఎప్పుడు గెలుచుద్ది అంటాడు. ఇలా వంకరగా చేయటేసి న్యాయం ఎప్పుడు గెలుచుద్ది అంటాడు. 1, 2 సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాడు. 2, 3 పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. ఇంతకు మించి ఏమి ఉండదండి. ఇంకా తర్వాత ఎప్పుడు చెప్పేసి వాళ్ళే అదే ఈ పార్టీకి నేను అధికారంలో ఉంటే పీకి పొడి చేద్దామని మాట్లాడతాడు. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఏం చేసేవా అంటే అది చెప్పడు. ఇంకొక 2 పాయింట్లు కూడా ఉన్నాయి, మర్చిపోయా, ఇప్పుడు గుర్తుకొచ్చినాయి. మద్యపానం నిషేధం గురించి మాట్లాడతాడు, మద్యపానం గురించి మాట్లాడతాడు, మద్యం పాలసీ గురించి మాట్లాడతాడు. మరి నీ హయాంలో దోచేసిన సంగతి ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పడం. ఇసుక గురించి మాట్లాడతాడు. నీ హయాంలో ఇసుక దోచేసావు కదా, అక్రమంగా తినేసావు కదా అంటే దాని గురించి సమాధానం చెప్పడం. ఈజీగా దొరికేస్తాడండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతాడో ముందే చెప్పేచ్చు మనం. 100% అదే మాట్లాడతాడు. ఇగో నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి టైం వచ్చేసి 3 గంటల 7 నిమిషాలు అయిందండి. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇంకా స్టార్ట్ అవ్వాలా. బహుశా నేను ఈ వీడియో పబ్లిష్ చేయడానికి ఇంకో 10-15 నిమిషాలు పట్టుద్దేమో.
అప్పుడు స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేయడం తెలియదు. స్టార్ట్ చేసినా ఇప్పుడు నేనేదైతే చెప్పానో అదే చెప్తాడు ఖచ్చితంగా. మొట్టమొదటిగా సగం విడిచినట్టు సగం నవ్వునట్టు ముఖం పెట్టాలి. రెండోది ఏదో జరిగిపోయింది, ఏదో సాధించేసామన్నట్టు మధ్య మధ్యలో ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంటాయి. మూడోది పథకాలు అంటాడు, నాలుగోది మద్యం అంటాడు, ఐదోది ఇసుక అంటాడు, నేనే ఉంటే కనుక ఏదో చేసేది అంటాడు. నేను లేక అంటే నేను ముఖ్యమంత్రిగా లేక రాష్ట్ర ప్రజలందరూ బాధపడిపోతున్నారు అని చెప్తాడు. అంతకుమించి ఏమీ చెప్పడు. ఎవరు ఒక ప్రశ్న అడిగినా లేచి వెళ్ళిపోతాడు. ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్ ఎందుకో అర్థం కావట్లా. మనం మాట్లాడాడు కదా సత్యమేవ జయతే అని చెప్పేసి అని ఈరోజు ఆ డైలాగులు ఉండవు. ఈరోజు బేలగా ముఖం వేసి బేలగా పెట్టేసి తలకాయ ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడతాడు. అయిపోయింది. ఇంకా మన ఏకంగా సుప్రీంకోర్టు ప్రశ్నలు అడిగితేనే తీర్పు వచ్చేసినంత బిల్డప్ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసినంత బిల్డప్ చెప్పుకొచ్చాడు. ఇంక ఈసారి అలా ఉండదు. ఇంకా వీళ్ళు ఏమనుకున్నారంటే వాస్తవానికి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ విచారణ జరిపి ఈ కేసు కొట్టేస్తారనుకున్నాడు. ఈ లడ్డు వ్యవహారం పైన వచ్చే ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, ఎలాంటి కల్తీ జరగలేదు. సో దీనిపైన ఎలాంటి విచారణ అవసరం లేదు, దీన్ని ఇక్కడితో వదిలేయండి అని చెప్పేసి కేసు కొట్టేస్తున్నాం అని చెప్పేసి అని అంటారేమో అనుకున్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అదే. మన సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు వీళ్ళు చూసి సంబరపడిపోయింది కూడా అందుకే. ఓ సంకల్ప గుద్దేసుకున్నారు కదా అందుకే. ఇవాళ ఇదే ఎక్స్పెక్ట్ చేశారు. అసలు నిన్న జరగాలి ఈ విచారణ, కానీ అదృష్టం బాగుండి ఇవాళ జరిగింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. బెడ్స్ కొట్టేతాడికి ఏంటంటే ఏదో రకంగా కవర్ చేయాలి కాబట్టి మంచి పరిణామం, శుభ పరిణామం, మాకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. నిన్న మొన్నటి దాకా కల్తీ జరగలేదన్నారు. ఇవాళ ఏమంటున్నారు, నిజాలు బయటకు వస్తాయి, కల్తీ ఎవరు చేశారో తెలుసుద్దని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, జరిగినట్టే కదా, వాస్తవమే కదా. సుప్రీంకోర్టు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లని అంత తేలిగ్గా తీసి పడేయలేదు కదా. తీసేదే పడేయాలి. మీరు మొన్న చెప్పినట్టు, మన సాక్షిలో గట్రా డిబేట్లు పెట్టినట్టు, లేదంటే మీ నాయకులు చెప్పినట్టు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని తేలిగ్గా తీసి పడేయలేదండి. ఆ రిపోర్ట్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఆ రిపోర్ట్ని చాలా సీరియస్గా తీసుకున్న మూలంగానే ఇప్పుడు సిట్కి అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ కాకుండా సుప్రీంకోర్టే ఒక సిట్ని ఏర్పరిచి, ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పరిచి, సిబిఐ అధికారులు ఇద్దరు, సిట్ అధికారులు ఇద్దరు, అంటే రాష్ట్ర పోలీసు నుంచి ఒక ఇద్దరు అధికారులు, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు, మొత్తం 5. ఇది సిబిఐ డైరెక్షన్ పర్యవేక్షణలోనే జరుగుతుంది కదా. ఒప్పుకున్నట్టే కదా. అంటే ఏంటి, కల్తీ జరిగినట్టే కదా. అది ఇన్ని ఉంటాయి.